హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో. ఈరోజు మనం చాలా కీలకమైన రెవెన్యూ అప్డేట్ గురించి తెలుసుకుందాం. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది భూ యజమానులు ఎదురు చూస్తున్న నిషేధిత 22A జాబితాపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 రకాల భూములకి విముక్తి, త్వరలో మరో 4 రకాల భూములపై నిర్ణయం, తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దు చేసే పూర్తి అధికారం కలెక్టర్లకే. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ భూమి నిషేధిత జాబితాలో ఉందా, తొలగించుకోవడానికి ఏ పత్రాలు కావాలి, ఈ నిర్ణయం వల్ల ఎవరికి లాభం అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. 22A నిషేధిత జాబితా అంటే ఏమిటనేది ముందుగా మనం తెలుసుకుందాం. ఈ 22A అంటే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ నిషేధించిన భూముల జాబితా. ఈ భూములు అమ్మకాలు చేయలేరు, రిజిస్ట్రేషన్ జరగవు, బ్యాంక్ లోన్ రావు. చాలా చోట్ల ప్రైవేటు భూములు కూడా పొరపాటున 22Aలోకి వెళ్ళాయి. ఇదే సమస్యను పరిష్కరించడానికై తాజా నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 22A జాబితా నుంచి విముక్తి పొందిన 5 రకాల భూములు. ప్రభుత్వం చెప్పిన 5 కేటగిరీలు ఏమిటంటే: 1 స్వతంత్ర సమరయోధులు మరియు రాజకీయ బాధితులకు ఇచ్చిన భూములు. 2 మాజీ సైనికులు మరియు ప్రస్తుత సైనిక ఉద్యోగులకు ఇచ్చిన భూములు. 3 1954 జూన్ 18కి ముందు అసైన్ చేసిన భూములు. 4 ప్రైవేటు పట్టాదారులకు చెందిన భూములు. ప్రైవేటు భూములు నిషేధిత జాబితాలో ఉండకూడదని మంత్రి వారు స్పష్టంగా తెలియజేశారు. 5 ఒకే సర్వే నెంబర్లో ప్రభుత్వ దేవాదాయ భూములతో పాటు ప్రైవేటు భూమి ఉంటే ప్రైవేటు ఎత్తుల భూమికి పూర్తిగా విముక్తి కలిగించాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఇది చాలా పెద్ద రిలీఫ్. త్వరలో మరొక 4 రకాల భూములు కూడా విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది. త్వరలో వీటిపై కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. దీంట్లో ముఖ్యంగా ఏమున్నాయంటే ఫ్రీహోల్డ్ భూములు, వివాదాలు లేని అసైన్డ్ భూములు ఉన్నాయి. ఫిబ్రవరిలో స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దు కలెక్టర్లకు పూర్తి అధికారం ఇచ్చింది. ఇది చాలా కీలక అంశం. తప్పుడు రిజిస్ట్రేషన్లు, డబల్ రిజిస్ట్రేషన్లు, నకిలీ పత్రాలతో చేసిన రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా కలెక్టర్ స్వయంగా రద్దు చేయవచ్చు. డబల్ రిజిస్ట్రేషన్ చేసిన వారిని శిక్షించేలా చట్టాలు తీసుకొస్తామని మంత్రివర్యులు తెలియజేసి ఉన్నారు. అనవసర పత్రాలు అడగొద్దని, భూ యజమానులను కార్యాలయం చుట్టూ తిప్పకూడదని కూడా ఆదేశించి ఉన్నారు. ఉన్న రికార్డులను పరిశీలించి అవి కరెక్ట్గా ఉంటే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని తెలియజేసి ఉన్నారు. ఇది నిజంగా ప్రజలకు పెద్ద ఊరట. మీ భూమి 22A నుంచి తొలగించాలంటే అవసరమైన పత్రాలు: టర్న్ ఆఫ్ వన్ రిజిస్టర్, జిల్లా సైనిక సంక్షేమ అధికారి సిఫార్సులు, అడంగల్, SSA, అసైన్మెంట్ రిజిస్టర్, డిఆర్ దస్తాలు, రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్. ఇవన్నీ ఒక్కసారిగా అవసరం లేదు, ఉన్నవాటితోనే పరిశీలన చేయాలని ప్రభుత్వం ఆదేశం ఇచ్చి ఉన్నది. రెవెన్యూ క్లినిక్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, భూ సమస్యల పరిష్కారం అదే రోజున లేదా నిర్ణీత కాలంలో పరిష్కారం అవుతున్నాయని, మీకు సమస్య ఉంటే తప్పక రెవెన్యూ క్లినిక్లను సంప్రదించాలని మంత్రివర్యులు తెలియజేస్తున్నారు. తిరుపతి జిల్లా సిట్టిబలిలో దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపించి 2101 పేద కుటుంబాలకు సంక్రాంతికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రివర్యులు తెలియజేసి ఉన్నారు. ఈ ఏడాదిని భూనామ సంవత్సరంగా ఆయన ప్రకటించి ఉన్నారు. మిత్రులారా, ఇది భూ యజమానులకి చరిత్రాత్మక నిర్ణయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సందేహాలుంటే కామెంట్ చేయండి. మరిన్ని ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.